హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఉగాది అనేటువంటిది యూనిట్ 2లో వచ్చేసి ఉగాది అనేటువంటి పాఠాన్ని మనము చూస్తూ ఉన్నాము. దాంట్లో ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తూ ఉన్నాము. యూనిట్ 2లో మనకు తేనె చినుకులు అనేటువంటి పుస్తకము ఏపీ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ 6వ తరగతి. ఇక్కడ పాఠం చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, వినండి, మాట్లాడండి అనేటువంటి దాంట్లో ఒక ప్రశ్నలు ఉన్నాయి చూడండి. వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. పాఠం చిత్రం చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు. పాఠం చిత్రంలో అమ్మ, అక్కలు, తమ్ముడు అందరూ ఉన్నారు. వారు ఉగాది అంటే కోయిల కూడా ఉన్నది, ఒకటి ఉన్నది. ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉన్నారు. గేమ్లో ఏ రుచుల గురించి చెప్పారు, ఆ రుచులను ఇచ్చేటువంటి పదార్థాలను మరికొన్నింటిని చెప్పండి. గేమ్లో షడ్రుచులను గురించి చెప్పారు. వేప పూత వచ్చేసి చేదు, మామిడి పిందెలు వచ్చేసి పులుపు కాస్త ఒగరుగా ఉంటుంది, చింతపండు పులుపు, మిరియాలు కారము, ఉప్పు, తర్వాత చెరకు తీపి, ఇవన్నీ కలిపి మనకు వచ్చేసి ఆ యొక్క ఉగాది పచ్చడిని తయారు చేశారు. మీరు ఏ పండుగలను చేసుకుంటారో ఆ రోజున ఏం చేస్తారు? మేము దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, విజయదశమి, రంజాను, తర్వాత క్రిస్మస్ వంటి పండుగలు జరుపుకుంటాము. పండుగ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని ధరించి అందరికీ శుభాకాంక్షలు చెప్పి తీపి అనేటువంటి తింటాము. మీ మిత్రుని ఇంట్లో ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు? ఉగాది పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉంటాము. అంతలో అమ్మ షడ్రుచులతో అంటే వేప పువ్వు, మామిడి పిందె, చింతపండు, ఉప్పు, చెరకు రసాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తుంది. ఉగాది పచ్చడిని తిని అందరము పిండి వంటలము ఆరగిస్తాము. పిండి వంటలు తిన్న తర్వాత సాయంత్రం వచ్చేసి పంతులు పంచాంగ శ్రవణము వినిపిస్తారు. వింటూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము మేము నా యొక్క మిత్రుని ఇంట్లో. పాఠంలో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఎక్కడున్నాయో గుర్తించండి. ఉగాది, సందడి, మామిడి, పిన్నలు, కలిసి, మిరియము, చింత, తీపి, కారము, పచ్చడి అనేటువంటి పదాలు ఎక్కడున్నాయో చూద్దండి. సో ఇవన్నీ వచ్చేసి గోళం చుట్టూనాను చూడండి. వీటిని గుర్తించాము. తర్వాత గేమ్లో రూ అనేటువంటి పదాలు వచ్చిన పదాల కింద గీత అనేటువంటి గీయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి బొమ్మలు ఉన్నాయి చూడండి. వాటిని పాఠం చిత్రంలో వాటిని గుర్తించండి. అది కాకుండా వీటి గురించి తెలియచేయండి అంటే నేను వచ్చేసి కొన్ని 5 వాక్యాలు చెప్పడం జరిగింది. చిలుక గురించి చూద్దాము. ఫస్ట్ ఇక చిలుక గురించి 5 వాక్యాలు. రామచిలుక పచ్చ రంగులో ఉంటుంది, దాని ముక్కు ఎర్రగా ఉంటుంది. రామచిలుక చాలా అందమైనటువంటి పక్షి. చిలుకలు పండ్లు, గింజలు మరియు జామకాయలు, మిరపకాయలు చాలా ఇష్టంగా తింటాయి. పక్షులన్నింటిలో చిలుకలు చాలా తెలివైనవి. ఇవి మనుషులతో మాట్లాడేటువంటి మాటలను తిరిగి అనుకరించగలవు, అంటే తిరిగి మాట్లాడతాయి. రామచిలుకలు ఎక్కువగా చెట్టు తొర్రల్లో నివసిస్తాయి మరియు గుంపులుగా ఎగరడానికి ఇష్టపడతాయి. తర్వాత వీణ గురించి. వీణకు మొత్తము 7 తీగలు ఉంటాయి. వీటిలో 4 ప్రధాన తీగలు స్వరాలను పలికించడానికి, మిగిలిన తీగలు వచ్చేసి శృతి మరియు స్థాళము కోసం ఉపయోగిస్తారు. వీణ దండిపై 24 మెట్లు ఉంటాయి. ఇవి సప్త స్వరాలను పలికిస్తాయి. వీణ వాయిస్తుంటేనే మనకు చాలా ఆనందంగా ఉంటుంది అందరికీ. తర్వాత వచ్చేసి వీణకు 2 చివరల కుండ వంటి భాగాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి పెద్ద భాగాన్ని కుడుం అని అంటారు. ప్రక్కన ఉండేటువంటి చిన్న వాటిని సురక్కాయ అని అంటారు. తర్వాత మామిడి గురించి తెలుసుకుందాము. మన జాతీయ ఫలం అంటే భారతదేశం యొక్క జాతీయ పండు ఫలము వచ్చేసి మామిడి పండు. దీన్ని పండ్లలో రాజు అని పిలుస్తారు, పలరాజు అని పిలుస్తారు. మామిడికాయలు సాధారణంగా వేసవి కాలంలో మాత్రమే దొరుకుతాయి. రుచి పచ్చి మామిడికాయలు పుల్లగా ఉంటాయి, కానీ పండిన తర్వాత అవి వచ్చేసి తీయగా ఉంటాయి. మామిడి పండ్లలో విటమిన్లు పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి ఎంతో మేలు కలిగిస్తుందన్నమాట. తర్వాత చీమ గురించి తెలుసుకోబోతున్నాము. చీమ ఒక చిన్న కీటకము. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటార్కిటా మినహా అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. చీమలు ఐకమత్యానికి మరియు క్రమశిక్షణకు ప్రత్యేకమైనటువంటిది. ఇవి ఎప్పుడు గుంపులుగా నివసిస్తాయి. చీమలు చాలా కష్టపడే స్వభావం కలవి. ఇవి తమ శరీర బరువు కంటే ఎక్కువ, దాదాపు 20 నుంచి 30 రెట్లు ఎక్కువ బరువులను మోసుకొస్తాయి. ఇవి ఒకటి సమాచారాన్ని అందుకోవడానికి ఫెరోమెన్స్ అనేటువంటి విడుదల చేస్తాయి. దీనివల్ల ఇవి ఎప్పుడు ఒకే వరుసలో ప్రయాణిస్తాయి.
ఇవి భూమి అడుగున పుట్టలను కనుక్కొని నివసిస్తాయి. కట్టుకొని నివసిస్తాయి. వీటిలో రాణి చీమ, మగ చీమలు మరియు శ్రామిక చీమలు అని వేరువేరు బాధ్యతలు వారికి ఉంటాయన్నమాట. తర్వాత సీసా గురించి తెలుసుకోబోతున్నాము. ద్రవ పదార్థాలు అంటే నీరు, పాలు, నూనె వంటివి నిల్వ చేసుకోవడానికి మనము బాటిల్స్ వాడుతాము. మరియు ఒక చోటు నుండి మరొక చోటికి సులభంగా తీసుకెళ్ళడానికి సీసాలను ఉపయోగిస్తాం. సాధారణంగా సీసాలు వెడల్పాటి అడుగు భాగము మరియు పట్టుకోవడానికి వీలుగా సన్నని మెడ భాగాన్ని కలిగి ఉంటాయి. ఇవి గాజు, ప్లాస్టిక్, స్టీలు, రాగి మరియు మట్టి వంటి వివిధ రకాల పదార్థాలతో తయారవుతాయి. కరెక్ట్ కదా. ప్లాస్టిక్ సీసాల కంటే స్టీలు మరియు రాగి లేదా గాజు సీసాలు ఆరోగ్యానికి మరియు వాతావరణానికి కూడా చాలా సురక్షితమైనవి. సీసాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది మరియు మనకు రుచిగా, స్వచ్ఛంగా ఉంటుంది. కిటికీ గురించి తెలుసుకుందాము. గాలి, వెలుతురు గదిలోకి మరియు సహజమైనటువంటి సూర్యరశ్మి రావడానికి కిటికీలు అనేటువంటి చాలా అవసరం. కిటికీలను సాధారణంగా కలప, అల్యూమినియం లేదా ఇనుముతో తయారు చేస్తారు మరియు వీటికి అద్దాలు అనేటువంటి బిగిస్తారు. కిటికీలకు అమర్చేటువంటి మెష్ వల్ల దోమలు, ఈగలు లోపలికి రాకుండా అడ్డుకోవచ్చు. అందమైనటువంటి డిజైన్లలో ఉన్నటువంటి కిటికీలు మరియు రంగురంగుల తెరలు ఇంటికి అదనపు అందాన్ని ఇస్తాయి. కిటికీలు తెరవడం వల్ల గదిలోని చెడు గాలి బయటకు వెళ్ళిపోయి మానసిక ప్రశాంతత మరియు ఆరోగ్యం అనేటువంటిది చేకూరుతుంది. తర్వాత కిరీటం గురించి తెలుసుకోబోతున్నాము. కిరీటం అనేది రాజులు, రాణులు లేదా చక్రవర్తుల యొక్క అధికారానికి మరియు గౌరవానికి చిహ్నం అన్నమాట. వీటిని పూర్వకాలంలో బంగారము, వెండి మరియు వజ్రాలతో తయారు చేసేవారు. పట్టాభిషేకము వంటి ఆ ప్రత్యేక సందర్భాల్లో మరియు శుభకార్యాలకు పాలకులు వీటిని తలపైన ధరిస్తారు. పురాణాల్లో దేవతలు మరియు పూర్వకాలపు రాజులు తమ శౌర్యానికి గుర్తుగా భారీ మరియు అందమైనటువంటి కిరీటాలను ధరించేవారు. నేటి కాలంలో అందాల పోటీల్లో విజేతలు మరియు పెళ్లిళ్ళ వధూవరులకు అలంకారప్రాయముగా కిరీటాలను పెడుతున్నారు. తర్వాత బొమ్మ వచ్చేసి బీరకాయ. బీరకాయ ఒక రకమైన తీగ జాతికి చెందినటువంటి ఒక కాయ అనమాట, కూరగాయ. దీనిపైన పొడవాటి గీతలు లేదా ఈనెలు ఉంటాయి. బీరకాయకు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంతో కూరలు, పప్పు మరియు ముఖ్యంగా బీరకాయ పచ్చడి లాంటివి రుచిగా తయారు చేసుకుంటారు. దీనిలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటుంది. మీసం గురించి చెప్తున్నారు. మీసం అనేది పురుషుల పై పెదవి పైన పెరిగేటువంటి వెంట్రుకల సమూహము. పూర్వకాలం నుండి మీసాన్ని పౌరుషంగా, గంభీరత్వానికి మరియు గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. కానీ కొంతమంది పురుషులు తమ అందాన్ని, వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకు మీసాలను పెంచుకుంటారు. సినిమా రంగంలో మరియు చిత్రంలో ఎందరో ప్రముఖులు తమ విలక్షణమైనటువంటి మీసాల ద్వారా గుర్తింపు అనేటువంటిది పొందారు. దీపము వెలుగును ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి సాధనము. ఇది చీకటిని పోగొట్టేటువంటి వెలుగును నింపుతుంది. మన సాంప్రదాయము ప్రకారము ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము దేవుని గదిలో దీపారాధన అనేటువంటి చేస్తారు. దీపాలను మట్టితో, ఇత్తడితో లేదా వెండితో తయారు చేస్తారు మరియు వీటిని నెయ్యి మరియు నూనె పోసి వెలిగిస్తారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి సమయం ఉన్నప్పుడే పనిని పూర్తి చేసుకోవాలి అనేటువంటిది మనకు చెప్తుందన్నమాట. తర్వాత బండి గురించి చెప్తూ ఉన్నారు. పూర్వము ప్రజలు ఒక ఊరి నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేదానికి మనం ఏం ఉపయోగిస్తాము? ఎడ్ల బండి, గుర్రపు బండి వాటిని ఉపయోగిస్తామన్నమాట. సాధనంగా, రవాణా సాధనంగా ఉపయోగించేవారు. ఇప్పటికీ ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు, జట్కా బండ్లు గ్రామాల్లో ఉన్నాయి. రైతులు పొలం నుండి పండినటువంటి ధాన్యాన్ని, గడ్డిని ఇంటికి చేరవేయడానికి ఎడ్ల బండిని ఎక్కువగా ఉపయోగించేవారు. పల్లెటూరి అందాల్లో ఎడ్ల బండికి ఒక ప్రత్యేకమైన స్థానం అనేటువంటిది ఉంది. ఎడ్ల బండి తర్వాత లేదా గుర్రపు జట్కా బండిని నడిపేటప్పుడు వారు పాడేటువంటి జానపద పాటలు ప్రయాణంలో అలసటను పోగొట్టి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. తర్వాత విమానం గురించి తెలుసుకుందాము. విమానం వచ్చేసి గాల్లో ప్రయాణించేటువంటి ఒక వేగవంతమైనటువంటి రవాణా సాధనము. దీన్ని రైట్ బ్రదర్స్ మొదటిసారిగా కనిపెట్టారు. విమానాలు ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించడానికి సరుకులను చాలా తక్కువ సమయంలో చేరుస్తాయి. విమానాన్ని నడిపేటువంటి వ్యక్తిని పైలట్ అంటారు. ఇవి ఎగరడానికి మరియు ల్యాండ్ అవ్వడానికి విమానాశ్రయాలు అవసరము. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రింది పదాలను చదవండి. గీత గీసినటువంటి అక్షరాలను తేడాను గమనించండి. ఇక్కడ చూసి విమల, గీత, చిలక, చీమ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ అనేటువంటి ధ్వని ఉన్నటువంటి అక్షరం ఏది? వి. తర్వాత చి. ఈ అనేటువంటి ధ్వనిగల ఉన్నటువంటి అక్షరం ఏంటి? గీ. చీ అనేటువంటిది ఇచ్చున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ దీర్ఘము, గుడి దీర్ఘము ఉన్నటువంటి వాటిని వచ్చేసి ఇక్కడ కనిపెట్టి రాయండి. సో ఇక్కడ ఇవన్నీ వి, చి, తర్వాత గీ, చీ అనేటువంటిది ఇక్కడ చేర్చి చదివాము. ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏంటి? విమల, చిలుక. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల మధ్య తేడాను
వాటిని మనము లెసన్లోనే మనము చూసాము. వీటిని ఉపయోగించి కొన్ని వాక్యాలను రాయండి. చీమ చాలా చిన్నది, సీత గీతను కలిసింది. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాల తేడాను గమనిస్తూ చదవండి. తర్వాత వచ్చేసి క్రింది పదాల వాక్యాలను ధారాళంగా చదవండి. ఇవన్నీ వచ్చేసి మనము లెసన్లోనే చెప్పుకున్నాం. తర్వాత సరైనటువంటి పదాలను కలిపి చదవండి. ఇక్కడ వచ్చేసి ఏదైతే కరెక్ట్గా దానికి మ్యాచ్ అవుతుందో దాన్ని కలిపి చదవండి. చూడండి, సీసా పగిలింది, రాణి అరిచింది, పాట పాడింది, కాగితము చినిగింది, గాలిపటం ఎగిరింది. చూడండి, క్రింది వాక్యాలను గీతల్లో అందంగా రాయండి. బీరతీగ మీద కాకి వాలింది, సంగీత బడికి బిరబెర నడిచింది. ఇవి చక్కగా కాపీ రైటింగ్ నీట్గా దాని ప్రకారంగా రాయండి. తర్వాత క్రింది గళ్ళను ఉపయోగించి అక్షరాలతో పదాలు అనేటువంటి రాయండి. తడి, పీత అనేటువంటిది కొన్ని పదాలు నాకు తెలిసినవి దీనిలో కనిపెట్టినవి రాశాను. చూడండి, తడి, పీత, చీకటి, నంది, నీడ, దీపము, పీక, చీమ, నీట, జీడి, శిరీష, నది, మది, కిడికి. సో ఇవన్నీ మీరు చూసి రాయండి. కిటికీ, ఇక్కడ బొమ్మను చూడండి, వీరు గీయండి, రంగులు వేయండి, పేరు అనేటువంటి రాయండి. ఈ కాయతో ఏమేమి చేస్తారో చెప్పండి. పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మామిడికాయది పచ్చళ్ళు పెట్టుకుంటాము. తర్వాత జ్యూస్ తాగుతాము. మామిడికాయతో జ్యూస్ అనేటువంటి తయారు చేస్తారు. తర్వాత వచ్చేసి ఊరగాయలు పెట్టుకుంటాము. ఇంకా రకరకాలైనటువంటి వంటలు, పప్పులు, తర్వాత పప్పు కూడా మామిడి పప్పు, ఇవన్నీ చేసుకుంటాం అనమాట. సో ఈ విధంగా మామిడికాయతో అనేకమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని గురించి ముందు ఇందాకే తెలుసుకున్నాము. మామిడి అంటూ రాసి ఈ యొక్క బొమ్మని రంగు అనేటువంటిది వేయండి.